అక్కడికి బయలు నీళ్ళకి రావట్లేదా 2.8 ఓన్లీ స్పీకర్ రావట్లేదు. ఏ షార్ట్ వేసిన ఉండదు వాళ్ళ ఛానల్ ఓపెన్ చేస్తే వస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఆ ఛానల్ వస్తుంది. ఒక్క నిమిషం సౌండ్ వస్తుందా? ఓకేనా? ఓకే, పర్ఫెక్ట్, డన్. సో ముందుగా మనం విజయ్ మాస్టర్తో మొదలు పెడదాం. మాస్టర్, హలో, అందరికి నమస్కారం. ఎలా ఉందండి? మీరే చెప్పాలి. దీని వెనక చాలా ఉంది శ్రమ. అదే మీరు మాట్లాడితే బాగుంటుందనేది ఉంది నా ఒపీనియన్. మీరు మాట్లాడతారు తప్పకుండా, షూర్, తప్పకుండా. ఓకే, అంటే మనందరూ తెలుగు మనందరూ గర్వపడేటట్టుగా తీశారు సినిమా. అంటే తెలుగుతనాన్ని తీసుకెళ్లి ఒక హాలీవుడ్ స్థాయిలో చెప్పాలనేది నిర్మాత అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, హీరో గారు అవ్వచ్చు, ఆల్ టెక్నీషియన్స్. దీని నుంచి నేను ఎక్కువ చెప్పలేను. ఇలాంటి మూవీలో పనిచేసే అవకాశం కలిగినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీది, మనది, మన అందరిది. దీన్ని మీరే తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాగేంద్ర గారు, ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను కూడా ఫస్ట్ టైం గ్లిమ్స్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఈ మూవీ ఏంటంటే సౌండ్ డిజైన్ ఎక్కువ స్కోప్ ఉన్నది. బట్ అజనీష్ గారు కూడా నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఇంకా ఈ గ్లిమ్స్ కన్నా ఇంకా నీకు చాలా ఎక్సైట్మెంట్ కలిగించే షార్ట్స్ కానీ, ఎక్సైట్మెంట్ కలిగించే సౌండ్ డిజైన్ తో కూడుకున్న ఎపిసోడ్ చాలా ఉంటాయి. సేమ్ టైం నాకు అదే ఈ ఎస్విసిసి ప్రొడక్షన్ ఒక హోమ్ బ్యానర్ లాగా. ఇంతకుముందు విరూపాక్ష మూవీ కూడా ఇదే స్టేజ్ మీద ఇక్కడే గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది ఒక రీయూనియన్ లా అనిపిస్తుంది. టెక్నీషియన్స్ కావచ్చు, కార్తిక్ గారు అండ్ అజనీష్ గారు, విజయ్ మాస్టర్, నవీన్ గారు, అలాగే ఆల్మోస్ట్ చాలా మంది టెక్నీషియన్స్ అంతా విరూపాక్ష టెక్నీషియన్స్ ఉన్నారు. కాబట్టి విరూపాక్ష మూవీ ఒక ప్రొడక్షన్ డిజైనర్ గా నాకు చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చి పెట్టింది. దాంతో రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సేమ్ టైం ఇది ఒక 1.5 year నుంచి జరుగుతున్న ట్రావెల్ ఇది. కార్తిక్ గారు 1.5 year క్రితం ఈ స్క్రిప్ట్ చెప్పారు. అంటే విరూపాక్ష తర్వాత రాబోయే సినిమా ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలాంటి స్క్రిప్ట్ ఉంటుందో నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను. బట్ 1.5 year క్రితం చెప్పిన స్క్రిప్ట్ చాలా అద్భుతంగా అనిపించింది. ఆ స్క్రిప్ట్ ని అంటే కార్తిక్ గారిలో గొప్ప విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టోరీ నేరేషన్ ఉంటుందండి. నాకు ఈ మూవీతో ఒక 50 times నేరేషన్ ఇచ్చి ఉంటుంది అనమాట. దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడు చెప్పినా సరే దాన్ని ఒక ఫ్రెష్ గాను, చాలా ఎక్సైట్మెంట్ గాను, చాలా థ్రిల్లింగ్ గాను ఉండేదండి. ఇదంతా కూడా మాకు ఆడియన్స్ మీద ఉన్న రెస్పెక్ట్ ఏదైతే ఉన్న రెస్పెక్ట్ తో వర్క్ చేయడం జరిగింది. అంటే ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి రీచ్ అవ్వడం కోసం ఎంత కష్టపడాలో
అంత కష్టపడే స్క్రిప్ట్ అండి ఫస్ట్. ఆ స్క్రిప్ట్ కి ఏం చేయాలో అంతా వర్క్ చేయడం జరిగింది, అంటే టీం అంతా కూడా. అంటే కార్తీక్ గారి గురించి చెప్పాలంటే ఏంటంటే అంటే ఈ సినిమా గొప్ప సినిమా ఎందుకు అవుతుంది అనడానికి అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అనమాట అండి. అంటే తను ఫస్ట్ సినిమా ఎలా చేశాడో, సెకండ్ అంటే వన్ సక్సెస్ వచ్చిన తర్వాత డైరెక్టర్ లో వచ్చిన మార్పు రావచ్చు, కానీ అట్లాంటిది ఏ మార్పు రాకోకుండా అంటే మాకేంటంటే ఈ సినిమాకి బడ్జెట్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆ బడ్జెట్ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వాలంటే మన లగ్జరీస్ అన్ని పక్కన పెట్టి వర్క్ చేయాలి. అంటే ఓన్లీ సెట్స్ మీద అంటే సెట్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, తర్వాత వర్కింగ్ డేస్ ఎక్కువ ఉన్నాయి, విఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి లగ్జరీస్ అన్ని పక్కన పెట్టి మేమందరం వర్క్ చేసాము, అంటే రాత్రింబాలు పనిచేసాము. బట్ సేమ్ టైం ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి కూడా బాపీ గారి నుంచి నాకు ఎవ్రీడే బడ్జెట్ నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తూ వచ్చారు. నేను అది కూడా నేర్చుకున్నాను సార్ మీ ద్వారా. అంటే ఎక్కడ అలా అని చెప్పి ఎక్కడ తగ్గించలేదండి. సినిమాకి ఏం కావాలో అది మొత్తం ఉంది, రెగ్యులర్ గా చెప్పొచ్చు ప్రొడ్యూసర్స్ నాకు అన్ని ఇచ్చారని. బట్ కావన్నీ అంటే బాధ్యతగా ఇచ్చారన్నమాట. అంటే ఎక్కడ మీరు ఖర్చు పెట్టాలి అక్కడే ఖర్చు పెట్టండి, ఎక్కడ తగ్గించాలి అక్కడ చేయండి. అంటే నేను నిజంగా సార్ మీ నుంచి నేను బడ్జెట్ రెస్పెక్ట్ నేర్చుకున్నాను అండి సినిమాతో. నేను కార్తీక్ కూడా మేము కష్టపడితే పర్లేదండి, మాతో పాటు చైతన్య గారిని కష్టపెట్టాము. చైతన్య గారికి ఒక పంచువాలిటీ ఉంటది, నైట్ షూట్ చేయరు, ఇందులో ఎన్ని నైట్లు చేశారో తెలియదు. ఇందాక అన్నారు బంగారం అంటున్నారండి, నిజంగా ఆయన చాలా బంగారం అండి చైతన్య గారు. నాకు ఏంటంటే అంటే నేను విరూపాక్ష సినిమా చేయడం వల్ల నాకు తండ్రి సినిమా అవకాశం వచ్చిందండి. అంటే ఆ సినిమా వర్క్ చూసి తండ్రి సినిమాలో కూడా నేను చూసాను చైతన్య గారిని. అంటే అంటే స్క్రిప్ట్ కోసం ఎంతైనా కష్టపడతారండి, దాంట్లో ఎండలో ఉన్నారు, నేను దగ్గర నుంచి చూశానండి, చాలా కష్టపడ్డారు. అంటే ఆ కష్టపడే ఫలితం ఆ సినిమాలో కనిపించింది. దాన్ని మించి దీంట్లో ఏం చేశారని నేను చెప్పనండి, బట్ అంత స్క్రీన్ మీద ఉంటది. బట్ చైతన్య గారు దీంట్లో మేము కష్టపడింది వేరేంది, చైతన్య గారు ఎఫెక్ట్ పెట్టింది చాలా ఎక్కువ ఉంది. బట్ దాంట్లో ఎవరు డిసప్పాయింట్ అవరు, చాలా మీరందరూ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా చైతన్య గారు సినిమాలు కనిపిస్తారని నేను గ్యారంటీగా మాట ఇస్తున్నాను. సేమ్ టైం అజనీష్ గారి గురించి, అజనీష్ గారు మీరు ఈ సినిమా అంటే నాకు తెలిసి మీరు టాప్ మార్క్స్ లో ఉంటారు అనిపిస్తుంది సౌండ్ డిజైనింగ్ లో. అంటే అంత స్టఫ్ ఉంది సినిమాలో. అజనీష్ గారు ఇంకొక లెవెల్ కంటే కాంతారా 1, 2 తర్వాత విరూపాక్ష తర్వాత ఈ సినిమా మీకు టాప్ పొజిషన్ లో ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా మంది సినిమా కష్టపడ్డారు, వేరే ఈవెంట్ లో మాడతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పలేదు నేను డైరెక్టర్ గురించి ఎక్కువ పొగండి, ఎందుకంటే డైరెక్టర్ నాకు ఒక బ్రదర్ లాగా అండి. మేము ఎక్కువ అంటే పోరాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే తన కష్టం నాకు తెలుసు. అంటే చెప్తున్నారు కాబట్టి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అనమాట. చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారా? చెప్పడం అలా కాదు, లేదు మీరు ఏ కన్ఫ్యూజన్ లేదు, సూపర్ గా ప్రొడ్యూసర్ మా ఇద్దరు గొడవలు పెడుతున్నారు. నేనైతే నమ్మను అసలు, గొడవలు పెడతారనైతే నేను నమ్మను అసలు బాపి గారు. సో థ్యాంక్ యూ అండి, విష్ గుడ్ లక్. అమేజింగ్ గా ఉంది వరల్డ్, సో అది క్రియేట్ చేసి మా ముందు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజీవ్ గారు, సీజీ అందించిన రాజీవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. 1 word అట్లీస్ట్. Guys, thanks for giving me this opportunity to work with you guys. Nothing else. It's great experience. This is just a teaser. You guys hope you guys liked it. VFX wise, it will be more than this. That I can promise. Thank you. Thank you so much and good luck. Now Spurs, come on. Arey, you have to. So no, come here. Arey, kya kiya yaar tum to. Spurs, welcome to Tollywood firstly. Thank you. Congratulations, you did a fantastic job. So yeah. Thank you. I think I should start by saying Andraki Namaskaram. So far I've learned this much. But yeah, वो सीख रहा हूँ वो सीख रहा हूँ ఆడుకోరా. మీ దగ్గర వదిలేస్తే చాలు, ఇలాంటి పదాలు చాలా నేర్పించాలి అన్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. But actually I'm pretty much touched and very humbled. To compensate, I'll speak in English because I don't know a lot of Telugu yet, but I'm learning. अब हिंदी आपको समझ आता है आंटी? चलो ठीक है, तो हिंदी में बात करता हूँ. डन मैम, डन. मैडम चलेगा लेकिन या सो एक्चुअली मैं बहुत ही खुश हूँ और बहुत ही हम्बल्ड हूँ क्योंकि to be इस पिक्चर का पार्ट होने में. एंड मैं हिंदी में ट्राई कर रहा हूँ. रुक जाओ, आप आगे बोलते थे.
एक मिनट तो सबसे पहले आई थैंक सॉरी मैं कार्तिक सर को धन्यवाद कहना चाहूंगा और शिव सर को धन्यवाद कहना चाहूंगा और इस आवाम को धन्यवाद कहना चाहूंगा और मैम आपको भी एक धन्यवाद कहना चाहूंगा ये हिंदी करेक्ट करने के लिए। जय हिंदी। सबको धन्यवाद कहना चाहूंगा और इसके बाद मेरा परफॉर्मेंस जो कहेगा आप सबसे, मैं आशा करता हूँ कि आप सबको मेरा परफॉर्मेंस पसंद है और थैंक यू सो मच सर। थैंक यू सो मच टू कार्तिक दांडू। आई थिंक ही इज द मैजिशियन। ये वो जादूगर जिन्होंने इस फिल्म को इतना कमाल बनाया है। तो बस थैंक यू, धन्यवाद मैम। मैडम आप खुश? थैंक यू मैम, थैंक यू सो मच, थैंक यू स्पर्श एंड विश यू गुड लक। सो नाउ